ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. 7,000 కోట్లకు పైగా చెల్లింపులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుండగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని చెల్లింపుల్లో వారికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు, సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల తరపున ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రకటన విడుదల చేశారు. చెల్లింపు ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించిన ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ సీఎస్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే విజయవాడలో ఎన్జీఓ భవన్లో ఏపీ జేసీ చైర్మన్, ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపత్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణ మాట్లాడారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్వీసులో ఉన్న ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లోనే చెల్లింపులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. అలాగే జీపీఎఫ్ బకాయిలు 1,880 కోట్లు, గ్రూప్ ఇన్సూరెన్స్ 72 కోట్లు, ఏపీజీఎల్ఐ 79 కోట్లు, గ్రాట్యుటీ 3,600 కోట్లు, సరెండర్ లీవ్ ఎన్కాస్మెంట్ 1,800 కోట్లు, పోలీసు సిబ్బందికి సరెండర్ లీవ్ బకాయిలు 236 కోట్లు, మెడికల్ బిల్లులు, ఇతర వృద్ధుల చెల్లింపులు మొత్తం కలిపి 7,000 కోట్లకు పైబడి కొనసాగుతున్నాయని విద్యాసాగర్ గారు అయితే తెలియజేశారు. అలాగే ఉద్యోగుల మిగిలిన డిమాండ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తున్నామని, వాటికి పరిష్కారం చేసే దిశగా ఏపీ ఎన్జీఓ సంఘం, ఏపీ జేఏసీ ప్రయత్నం కొనసాగిస్తాయని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తుండటం పట్ల ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యవుల కేశవ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. మొత్తం 6,979 కోట్లు విడుదల చేశారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగుల బిల్లులను ప్రాధాన్యత ఇచ్చి మొదటగా చెల్లించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. పెన్షనర్లతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ ప్రయోజనాలు కూడా పూర్తిగా విడుదల అయ్యేలా ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.